ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జానీ పెన్సిల్. ఏంటక్క దస్తా తీసుకొచ్చారా? ఇవే కాదు, ఇక్కడతో పాటు ఇక్కడ కూడా ఉన్నాయి చూసేయండి. బట్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మీషో రివ్యూ ఇస్తున్నాను. వై బికాజ్ ఇప్పుడు నవడేస్లో ఇంకా Feb 2 నుండి ఇంకా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. సో కిందసారి పెట్టిన ఈ మీషో రివ్యూస్కి అయితే చాలా వరకు నాకైతే వైరల్ అయ్యాయి. అందరూ కూడా బాగా యూజ్ చేసుకున్నారు. నేను పెట్టిన శారీస్కి 50 మెంబర్స్ వరకు కొనుక్కున్నారు. సో ఇప్పుడు మరికొన్ని శారీస్ రివ్యూస్ అయితే ఇస్తాను. ఇవైతే పట్టుకుతున్నాయి. ప్రజెంట్ అయితే వైరల్ చేసిన శారీస్ని అయితే నేను తీసుకొచ్చాను. ఇదైతే మోస్ట్ ట్రెండింగ్ శారీ. చాలా వరకు శారీస్ మీద మీకు కొంచెం క్లారిటీ ఉంటే మాత్రం ఈ శారీ గురించి మీకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం జిమ్మించు శారీ, బట్ దీంట్లో వేలలో ఉంటాయి. ప్రజెంట్ ఇదైతే మాత్రం 1500 ఇలా పడింది. సో ఇలాంటి చీప్ అండ్ స్టాండ్ హై క్వాలిటీ కూడాను కొంచెం కాస్ట్లీ కూడా ఇందులో ఉంటాయి. సో అందుకే లాస్ట్ వరకు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు ఒక్కొక్కసారి రివ్యూ అనేది నేను ఇచ్చేసి ఇంకా దాన్ని వేర్ చేసే స్టైల్ కూడా ఎలా ఉంటుందో కొన్ని నేను చూపిస్తాను. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదామా? లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా నేనే ఆఫర్స్ అయితే చూపించాను. నా లింక్ త్రోగా మీరు వెళ్ళాక అవి పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పర్చేస్ చేసుకోవడానికి మీకు అంత తెలియకపోతే మీరు నాకు అక్కడ మెసేజ్ చేయండి. మీరు యూట్యూబ్లో మెసేజ్ చేశారనుకోండి లింక్ అని, నేను ఆ లింక్ని మీకు పంపింగ్ చేస్తాను. మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక్కొక్క దాన్ని రివ్యూ అయితే నేను ఇచ్చేస్తాను. నాకైతే పర్సనల్గా ఇదైతే చాలా నచ్చేసింది. ఇన్స్టాగ్రామ్లో నేను తీసుకుందాం అనుకున్నాను, బట్ ఇన్స్టాలో నువ్వు ఎప్పుడు ఏది పెట్టినా సరే ఈ టైంలో రాదు. సో అందుకనే నాకు నచ్చిన సారీని ఎలాగైనా చీప్ అండ్ బెస్ట్ కొనుక్కోవాలి. ఎక్కువ హై కాస్ట్ అయినా సరే నాకు నచ్చుకోదు. ఎందుకంటే ఆడవాళ్ళకి చాలా వరకు ఒకసారి కడితే దాన్ని మళ్ళీ కట్టాలన్న థాట్ అనేది వచ్చేస్తుంది. ఎందుకైనా మనం లెజెండరీస్ కదా, లేడీ టైగర్స్ అనే పేరు మన ఊరికి ఎప్పుడేది బాయ్స్ మనం చేసి చిన్నపిల్లలు ఇస్తారు. బట్ ఇప్పుడైతే మాత్రం హ్యాపీగా జాలీగా ఎంజాయ్గా ఒక్కొక్క అవుట్ఫిట్కి ఇంకా లెక్కలేనట్టు ఇంకా లెక్క షేర్ చేయాలి. ఇదైతే శారీ ఇది నా పర్సనల్గా నేను తీసుకున్నాను. అది కూడా మా సిస్టర్ రిక్వెస్ట్ చేసింది. ఇది నా కోసం తీసుకున్నాను, బట్ ఇది నేను ఇచ్చుకుంటానో తెలియదు. బట్ మీలో ఎవరైనా సరే ఈ శారీస్ మీకు నచ్చితే నాకు పర్సనల్గా తెలిసిన మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇన్స్టాలో అయినా మెసేజ్ చేయండి, లేదు యూట్యూబ్లో అయినా లింక్ అని అడిగితే నేను అయితే ఇచ్చిస్తాను. బట్ ఈ శారీ ప్రతి చూపించాలి. ఈ శారీ కాస్ట్ మీరు ఎంత అనుకుంటారో ముందు ఇమేజ్ చేసుకోండి. చూసారు, ఈ వర్క్ మొత్తం కద్దన బీట్స్ ఇంకా వర్క్తో వచ్చింది. దీని కాస్ట్ ప్రైస్ దీన్ని వేర్ చేసి ఎలా ఉంటుంది అనేది నేను వీడియో మధ్యలో ఇస్తాను. ఇప్పుడే చూసేస్తే ఇంకా రిలీవ్ ఉంటుంది. బట్ ఓపెన్ చేసేద్దామా? ఇది మన ఫస్ట్ శారీ. ఈ వీడియో అయితే మాత్రం లెక్క చేయకూడదు. చూసారా, శారీ మొత్తం ఇలా క్యూట్ పికాక్ డిజైన్స్ అండి. క్యూట్ అంటే క్యూట్, చాలా బాగుంది అసలు. దీని స్మూత్ ఇంకా షైన్ ఇంకా ఎంతలోకి వెళ్తే ఎలా ఉంటుందంటే ఇంకొంచెం మెరిసిపోద్ది. ఇంకా వీడియోలో కాబట్టి ఇంకొంచెం తక్కువ ఇది ఉంది. దీనికి కట్టుకున్నాక నేను బయటికి వెళ్ళాక కూడా మీకు చూపిస్తుంది షైన్ ఎలా ఉంటుంది అనేది. ఇదైతే మాత్రం డీటెయిలింగ్ సూపర్ అసలు. దీని కాస్ట్ చెప్తే మీరు ఎంత తక్కువ. ఎస్, ఇది 1000 బిలోనే పడింది. దీని ఫుల్ డీటెయిల్స్ అనేది నేను లాస్ట్లో చెప్తాను. ప్రెజెంట్ అయితే ఇంకో శారీకి వెళ్ళిపోతాం. నా శారీస్లో ఫుల్ హల్చల్ చేసిన శారీ అయితే ఇది. ఒకప్పుడు మనకి స్టైల్ గురించి తెలిసినా తెలియకపోయినా సరే మనకంటూ ఒక ఫ్యాన్ బేస్ పెంచే శారీ అయితే ఇది. వైరల్ చేసేసింది. మీషోకి ఒక పేరు తెచ్చింది అంటే మీషో అంటే తక్కువ బడ్జెట్ అనే కాదండి, ఉమెన్స్ అడ్డా అని కూడా అనొచ్చు. సో దీన్నైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపించేస్తాను. దీన్ని వేర్ చేసే కలర్ ఉంటుంది కూడా చూడండి. షూటింగ్లో అయితే మాత్రం ఇలానే ఉంటుంది, తప్పదు. కొద్ది ఫుల్ వర్క్, ఫుల్ షైన్, బార్డర్ మొత్తం కూడా ఇలా స్టోన్ వర్క్తో నైట్ టైం కట్టుకుంటే ఈ శారీకి అయితే చాలా బాగా లుక్ వస్తుంది. దీనికి కింద మొత్తం కూడా ఇలా స్టోన్ వర్క్ ఇచ్చారు. నేను బ్లౌజ్ అయితే మాత్రం రన్నింగ్లోనే ఇచ్చేసారు. బ్లౌజ్ నేనైతే ఇలా ప్రిన్సెస్ కట్ పెట్టుకుని లేస్ బార్డర్ అటాచ్ చేసుకున్నాను. చూడండి ఎంత క్యూట్ లుక్ ఉందో. అలాగే కొంచెం శారీ ఇంత హెవీగా ఉండేటప్పుడు బ్లౌజ్ని కొంచెం సింపుల్గానే ఉంటూ ఇంకా చిన్న హైలైట్స్ అనేవి మనం చేసుకోవాలి. అప్పుడే దీనికి లుక్ అనేది బాగుంటుంది. నేను ఇది లేస్ అయితే 100 రూపీస్ అయింది. చూసేయండి, ఇదైతే మాత్రం కాలేజ్ గర్ల్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మ్యారేజ్ గర్ల్స్ కొంచెం బ్లాక్ యూజ్ చేయడానికి బ్యాక్ అయిపోతారు. బట్ ఈ బ్లౌజ్ అయితే మాత్రం పర్చేస్ చేసుకోవచ్చు, చాలా క్యూట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఇది మొత్తం కూడా మగ్గం వర్క్ స్టైల్ అనేది రీక్రియేట్ అవుతుంది. అలాగే ఇంకా బ్యాక్ మొత్తం కూడా ఇలానే మగ్గం వర్క్ వస్తుంది. ఈ శారీ అయితే మాత్రం నేను చాలా వరకు రీల్స్లో నేను చూపించుంటాను.
బిగ్ బాస్ రమ్య బాక్స్ శారీ అని చెప్పేసి ఇవి చాలా వరకు చాలా కాస్ట్ 3500 ఇలా ఉంటాయి. బట్ మనకేంటంటే తక్కువ ప్రైస్లోనే మంచి లుక్ వచ్చేలా మనం రీక్రియేట్ చేసుకోవాలి. కాబట్టి ఏ శారీ అయినా సరే ఎంత కాస్ట్లీ అయినా సరే మీరు ఎంత కాస్ట్ పెట్టామనేది కాదు, మీకు అది ఎంతవరకు బాగుంది అనేది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్క అమ్మాయి కూడాను. ఈ శారీ డీటెయిలింగ్ వస్తే మొత్తం సీక్వెన్స్ వస్తుంది. ఇది పార్టీస్కి మాత్రం వేర్ చేయొచ్చు, టెంపుల్స్కి అలాంటి వాటికైతే వేర్ చేయకూడదు. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇది పార్టీ కోసం తీసుకోవాలి. అదేది అంటే ప్యాటర్న్లో ప్లెయిన్ కూడా ఉంటుంది. ప్లెయిన్ తీసుకోవడం వల్ల ఒక బెనిఫిట్ అయితే ఉంది. ఇది కూడాను ఇంకా బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇంకా మీరు దీన్ని కన్వర్ట్ చేసుకోవడం ఫ్రాక్లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నేనైతే మటుగా నేను దీన్ని బ్లౌజ్గానే వేసుకొని ఇంకా కొన్నిసార్లు దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, ప్లెయిన్ బ్లౌజ్తో నేను వేసుకుంటుంటాను. ఇదేంటి అంటే ఇంకా రెడీమేడ్ బ్లౌజ్తో నేను పేర్ చేశాను. ఇదే శారీకి ప్లెయిన్ శారీ ఒక అమ్మాయి నాకు అడిగింది, ఒక మంచి శారీ ఉంటే ఇంకా ఫ్రాక్ కోసం అని ఇవ్వక్క అనుకుని సజెషన్ ఇవ్వని, అది సరే అని చెప్పేసి ఆ అమ్మాయి కోసం నేనైతే ఆర్డర్ చేశాను. ఆ శారీ అయితే చూసేద్దాం ఇప్పుడు. ఈ శారీ అయితే మాట మీషోలో తీసుకున్నాను. ప్లెయిన్ వస్తుంది, ప్లెయిన్ టోటల్ ప్లెయిన్ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ చాలా బాగా టర్న్అవుట్ అవుతుంది. లాంగ్ ఫ్రాక్స్కి అయితే ప్రతి ఒక్క కాలేజ్ అమ్మాయి కూడాను ఇప్పుడు సరారా అని ఇంకా లాంగ్ ఫ్రాక్స్ అని ఇంకా పెప్లం టాప్స్ అని చాలా వరకు ఉంటుంది. దీనికి హైలైట్ ఏంటి అంటే ఈ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో చాలా వరకు కలర్స్ ఉన్నాయి. పింక్ ఉంది, బ్లూ ఉంది, మెరూన్ ఉంది, బ్లాక్ ఉంది, వైట్ ఉంది, గ్రీన్ ఉంది, అన్ని కలర్స్ కూడా ఉన్నాయి. బట్ నేనేంటంటే ఆ అమ్మాయి కోసం అని చెప్పేసి నేను ఆర్డర్ చేశాను. ఇది చాలా వరకు గర్ల్స్ అందరికీ కూడా బ్లాక్ పిచ్ ఎక్కువ ఉంటుంది, అందులో నేనే ఫస్ట్ ఉంటాను. కానీ కొంతమంది అమ్మాయిలు అయితే పెళ్లి చేసుకున్న వాళ్ళు వేసుకోకూడదు కాబట్టి దీంట్లో బ్రౌన్ అయితే ఉంది, ఇంకా వైలెట్ అయితే కూడా ఉంది. ఇదేంటి మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇది ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే జార్జెట్ మొత్తం కూడా ఇంకా సీక్వెన్స్ ఉంటుంది. 1 మీటర్ బ్లౌజ్ వచ్చిందండి, 1 మీటర్ బ్లౌజ్ వచ్చింది, చాలా పెద్దది. ఎంత వాళ్ళకైనా సరే ఇది పర్ఫెక్ట్గా అయిపోద్ది. దీనికి ఇంకోటి ఏంటి అంటే నా సజెషన్, సరారా కోసమని చాలా వరకు ట్రై చేస్తున్నారు కాబట్టి 2000 పెట్టి సరారా కొనుక్కోవడం బదులు ఇంక ఇలాంటివి అయితే కొనుక్కుంటే బెస్ట్ అని అనిపిస్తుంది. దానికి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఇంకా టాప్గా దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకోండి, ఫుల్ టాప్ వస్తుంది. తర్వాత ఏంటి అంటే దీంతోనే ప్యాంట్ ఇంకా చున్నీ బ్యాక్ సైడ్ కూడా వేసేసి ఇంకా ఫుల్ హ్యాండ్స్ వరకు కూడా ఈ డ్రెస్ అయితే రీక్రియేట్ చేయొచ్చు. దీనికి ఒకవేళ నేను ట్రై చేస్తే మటుగా ఫర్దర్ వీడియోస్లో నేనైతే కటింగ్ స్టిచ్చింగ్ మీకు కావాలి అనుకుంటే మీరు నాకు కటింగ్ స్టిచ్చింగ్ అని అడగండి. బట్ నాకు కొంచెం టైం తక్కువ ఉంది కాబట్టి నేనైతే ఇది ఫస్ట్ చూపించేస్తున్నాను. ఫెబ్లో ఆఫర్స్ ఉన్నాయి కదా, మీరు కూడా తీసుకోవచ్చని ఆ అమ్మాయి కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇదైతే మాత్రం చాలా బాగుంది. శారీ చేంజ్ చేసేసాను. దీనికైతే ఫుల్ ప్లెయిన్ ఉంటుంది శారీ మొత్తం, ఇలానే వస్తుంది. దీన్ని ఒకవేళ వేర్ చేస్తే ఎలా లుక్ ఉంటుంది అనేది మనకి ఇటువైపు పల్లెటూరులో కొంచెం కట్టుకోరు, కానీ సిటీ వైపు అయితే అది ఇది అని కాకుండా అన్ని కలర్స్ని కూడా కట్టుకుంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. బట్ దీన్ని ఒకసారి క్రియేట్ చేస్తే ఎలా ఉంటుందో చూసేయండి. ఎస్, చూసారా, ఇది కూడా బాగుంటుంది. బట్ ఇదేంటంటే ప్లెయిన్ వస్తుంది, అదేంటంటే మొత్తం సీక్వెన్స్ వస్తుంది. దీని కాస్ట్ అయితే 400 పడింది, అంటే 380 సంథింగ్, 400 బిలోనే పడింది. శారీ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది, స్కాలప్ బార్డర్ వస్తుంది. దీనికి ఇప్పుడు కొత్త రకంగా కూడా ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నది, ఇంకా మధ్యలో ఇంకా కటింగ్ పెట్టేసి. నేనైతే ఇది శారీగానే వెయిట్ చేస్తున్నాను, సో అందుకని దీనికి ఉంచాను అనుకుంటున్నాను. మా చెల్లి కావాలంటే నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదంటే నాకు పర్సనల్గా ఇంకా డిఎం చేయొచ్చు. డిఎం చేస్తే నేను దానికి లింక్ అనేది ఇచ్చేస్తాను. ఈ సారీ విషయానికి వస్తే ఫుల్ ప్లెయిన్ ఉంటుంది, మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. ఈ బ్లౌజ్ పింక్ కలర్తో పేర్ చేస్తే ఇంకా కొంచెం బాగా అనిపిస్తుంది. అదే సెల్ఫ్గా చేయొచ్చు, దీంతో కూడా చేయొచ్చు. దీనికి వైట్ కలర్ టాప్ వేసుకొని కూడా చేయొచ్చు. బట్ ఏదేమైనా సరే ఈ శారీ మాత్రం అందరూ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో చాలా వరకు కలర్స్ ఉన్నాయి. క్లాత్ అయితే మాత్రం స్మూత్ ఉంది. కర్చీఫ్లో దీన్ని చుట్టూ మీద పెట్టేయచ్చు, వాటర్ ఒకరిని పట్లు ఎక్కువ ఉన్నట్టయితే. దిస్ ఈజ్ వన్ మోర్ అవుట్ఫిట్. దీనికైతే మాత్రం ఇలా స్వీట్ నెక్ పెట్టుకున్నాను. బ్లౌజ్ అయితే సిమిలర్గా ఉంటుంది. ఇది కూడా మీషోలో ఉంది. ఇది డబల్ సైడెడ్ శారీ, 2 కలర్స్ ఉంటాయి. ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. దీని కాస్ట్ అయితే మాత్రం 400. జార్జెట్ ఫ్యాబ్రిక్ మొత్తం ఫ్లోరల్ వస్తుంది. దీంట్లో 1200 వరకు కూడా ఉంది. నేను చూసుకుంది అయితే ఇంకా 450 ఉంటుంది. 2
టూ కలర్స్ ఉంటుంది, బ్లూ కలర్ ఇంక్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్లో. ఇందులో ఇంకొకసారి కూడా చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి ఇంకొకసారి, ఇది ఈ కలర్ కదా, ఇది ఇంకా నేవీ బ్లూ ఇంకా సర్కులర్ అంట స్కై బ్లూ, ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఇది తీసుకున్నాను. శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది, దీనికంటే ఇది స్మూత్ ఉంటుంది. ఇది 450లో ఉంటే ఇది మాత్రం 550లో ఉంటుంది, 100 రూపీస్ ఎక్కువ ఉంటుంది. దీనికైతే బార్డర్ మొత్తం ఇలా లేస్ ఇచ్చాడు, స్మూత్ ఉంటుంది. దీని బ్లౌజ్ విషయానికి వస్తే ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్, బోట్ నెక్ బ్లౌజ్ నేనైతే స్టిచ్ చేసుకున్నాను. మొత్తం కూడాను ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది. మీరు వర్క్ ఏంటి వేయించుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్గా చేసుకుంటే సరిపోద్ది. దీనికైతే హాఫ్ హ్యాండ్స్ పెట్టాను, చాలా వరకు నావి ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి. కొన్ని లుక్స్ వరకు చూసుకొని ఇంకా బ్లౌజ్ కస్టమైజేషన్ అనేది నేను చేసుకుంటాను. ఈ సారీ అయితే జార్జెట్లో ఇంకా స్మూత్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళైతే మీరు ఒకసారి ట్రై చేయండి. ప్రతి ఒక్క లింక్ కూడా నేనైతే షేర్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడు ఈ సారీ విషయానికి వస్తే ఇది నేనైతే బయట తీసుకున్నాను షాపింగ్ మాల్లో. ఇది బెంపరంలో తీసుకున్నట్టు నాకు గుర్తుంది. బట్ ఇదే సారీని నేను ఇప్పుడు మీషోలో కూడా తీసుకొచ్చాను. మీకు స్టార్టింగ్లో చూపించుంటాను కదా, ఒక మోస్ట్ ట్రెండింగ్ సారీ అని. అందులో ఇదే కలరు, బట్ దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మీకు కానీ చూసుకున్నట్టయితే దీనికి మొత్తం బూటీస్ ఇచ్చారు. దీని కాస్ట్ కంటే ఇంకా ఆ కాస్ట్ ఇంకా 1000 రేట్లు బెటర్ అని నేనైతే అనుకుంటాను. జస్ట్ లేస్ బోర్డర్ ఇచ్చారు, మొత్తం స్టోన్స్. ఇది కూడాను క్రష్డ్ సారీయే, బట్ ఏంటి అంటే దీనికి దానికి తేడా ఏంటి అంటే వర్క్ తేడా ఉంది, క్లాత్ తేడా ఉంది, సైనింగ్ కూడా తేడా ఉంది. ఇదైతే వరస్ట్ అని నేను చెప్తాను. స్పేస్ సిల్క్ శారీయే, బట్ స్పేస్ సిల్క్ శారీలో ఇది కలర్ ఫెయిల్ అయిపోతుంది. ఎంత వేర్లో పెట్టుకున్నా సరే వేస్ట్. ఇది నాకు 1000 అబోనే పడింది, బట్ వేస్ట్. నేనైతే వర్క్ ఫిదా అయిపోయి తీసుకున్నాను. తర్వాత అనిపించింది వర్క్ చూసుకొని కాదు, శారీ చూసుకొని తీసుకోవాలని. ఈ శారీ అయితే మొత్తం ప్లెయిన్ వస్తుంది, చిన్న చిన్న బుట్టీస్ వస్తుంది, చిన్న లేస్ వస్తుంది. ఇదైతే నేను బయట తీసుకున్నాను, బట్ ఇదైతే వరస్ట్ అని చెప్పుకోవచ్చు. దీనికోసమనే మీకు చూపించాలని ఆ శారీ కూడా తీసుకొచ్చాను. మీకు ఎవరికైనా సరే లింక్ కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. అది ఇప్పుడు చూద్దామా. ఈ శారీకి వచ్చేసరికి మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చేస్తున్నారు. అవి ఓన్లీ ఆ బ్లౌజ్ హ్యాండ్స్కి ఇచ్చాడని నేను తీసుకుని వేస్ట్ చేశాను మనీ అంతా. దీనికి ఫ్రంట్, బ్యాక్ ఇంకా హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దీంట్లో లాట్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్ కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట, అందుకే నేను ఈ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు శారీ డీటెయిల్స్కి వస్తే మాత్రం హైలైట్ అసలు. ఇది పళ్ళు అనమాట, చూడండి ఎంత బాగుంది అసలు. ఈ డీటెయిలింగ్ మొత్తం, ఈ పికాక్ డిజైన్, ఎంబ్రాయిడింగ్ చేయడానికి ఇప్పుడు వేలలో కాస్ట్ తీసుకుంటుంటారు, బట్ ఇదైతే మాత్రం నేను చాలా బెస్ట్ అని చెప్పగలను. చూడండి మొత్తం ఫుల్ శారీ మొత్తానికి కూడా వర్క్ ఉందండి. ఇలాంటివి పికాక్స్ ఇచ్చారు, చూడండి ఎంత బాగుందో. దీని ఎగ్జాక్ట్ కలర్ అయితే ఇది. ఫుల్ శారీ మొత్తం వర్క్ ఉంది. కొంచెం కూడా ఎక్కడ తగ్గలేదండి అసలు క్వాలిటీకి, ఇంకా డిజైనింగ్ అయితే ఫుల్గా ఇచ్చారు. కొంచెం పాట అయితే బయట నుంచి తిప్పుకునే దగ్గర కొంచెం ప్లేన్ ఇచ్చేసారు, లేదంటే ఫుల్ మొత్తం కూడాను ఇంకా వర్క్ నింపేశారు. ఇదైతే స్కాలప్ బార్డర్, ఇది ఇప్పుడు చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎంత తక్కువ కాస్ట్లో ఇచ్చారంటే అండి, దీని ప్రైజ్ ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి, 900 మాత్రమే. సేల్ అయితే ఉంది, నా లింక్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకుంటే మీకు అదే డిస్కౌంట్తో మీకు అయితే వస్తుంది. మొత్తం ఈ పికాక్ మొత్తం కూడాను ఇంకా ఇదే కద్దన బీడ్స్తో హైలైట్ చేశారు. సీక్వెన్స్ కూడా ఉంది. దీన్ని కట్టుకుంటే ఎలా ఉంటుందో చూసేద్దాం మరి ఇప్పుడు. హలో, చూసేసారా ఎంత క్యూట్ ఉందో కదా అసలు. మొత్తం ఎంబ్రాయిడింగ్ వచ్చింది, ఇంకా శారీ మొత్తం కద్దన బీడ్స్ వచ్చింది. ఇవైతే హైలైట్ అని చెప్పుకోవచ్చు. శారీ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను కదా. శారీ అయితే మాత్రం 5.5 మీటర్స్ ఉంది. చాలా వరకు చాలా బాగుంది. మొత్తం టోటల్ శారీ మొత్తం కూడాను ఇంకా ఈ పికాక్ డిజైన్ అయితే వచ్చింది. చాలా బాగా కనిపిస్తుంది, చాలా కాస్ట్లీలా కనిపిస్తుంది. మీరు కూడా చూసేయండి. ఇదే ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది హ్యాండ్స్కి కూడా ఇస్తారు. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే జాను ఐపీపీల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే పిట్టి కోర్స్ గురించి కూడా నేను చేస్తాను. చాలా వరకు మీకు కొన్ని చూపించాలి, అవన్నీ కూడాను అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి. ఇప్పుడు కొన్ని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ శారీ మాత్రం అయితే ఇంకా ఫెబ్లో ఇంకా వ్యాలంటైన్స్ డేకి, పెళ్లి రోజులకి అన్నిటికీ కూడాను మీరు తీసుకోవచ్చు. చాలా బాగుంది, స్మూత్ ఉంది, ఇంకా క్లాత్ కూడా మెత్తగా ఉంది. అంత జార్జర్గా లేకుండా చాలా పార్టీ వేర్ లుక్ అయితే మాత్రం వస్తుంది. కాస్ట్లీ శారీ లాగా. మీకు ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి బ్లాగ్స్ చేయాలనేది కూడా కామెంట్ చేయండి. మీషో ఇంకా మరికొన్ని మంచి మంచి ప్రోడక్ట్స్తో మళ్ళీ వద్దాం. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతతో సమాప్తం.
ట్రెండింగ్ సారీస్ కలెక్షన్. ఓ మై గాడ్, చూడండి మెరిసిపోతున్నాయి కదా. కొన్ని కలర్స్ ఇంకా స్కిన్కి సెట్ అవ్వని తీసుకోరు, బట్ కొన్ని కలర్స్ మాత్రం మీరు బ్లాక్ ఉన్న వైట్ ఉన్నా సరే మీ లుక్ అనేది ఇంకా ఎక్కువ చేస్తుంది. దీనికైతే మాత్రం ఈ స్టోన్ వర్క్ మెరిసి పడిపోతుంది. ఇంకా మనం నైట్ టైం పార్టీస్ కట్టుకున్నా, అట్ ద సేమ్ టైం మార్నింగ్ అయినా ఇంకా ఈ ఎండలో కట్టుకుని వెళ్ళాలంటే ఇంకా పెళ్లి కూతురు కంటే మీరే చూస్తారు. కాలేజ్ గర్ల్స్కి అయితే మాత్రం ఒక క్రియేటివ్ థింగ్స్ రావాలి అంటే ఇలాంటి శారీస్ని మీరు వేర్ చేయొచ్చు. చాలా వరకు అమ్మాయిలకి శారీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కాకపోతే కట్టుకోవాలంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. బట్ ఏం పర్వాలేదు, ఇలాంటి శారీస్ అయితే మీరు వేర్ చేయొచ్చు. కొద్దిగా ఎక్కువ టైం వరకు కూడా ఉండొచ్చు. లైట్ వెయిట్గా ఉన్నాయి, మరీ అంత హెవీగా ఏం లేవు. దీనికి డీటెయిలింగ్ అనేది నేను నేర్చుకున్నాను. నావన్నీ కూడా నాకు చాలా వరకు ఎల్బో హ్యాండ్స్ ఉంటాయి, అంటే ఆ శారీకి ఎలా అయితే సెట్ అవుతుందో అలా నేను పెట్టుకుంటాను. బ్యాక్ అయితే ఇంకా తోకలు ఇంకా గంటలు ఇవన్నీ ఉండాలి. ప్రతి ఒక్క అమ్మాయి కూడా లుక్ రీక్రియేట్ అయ్యి చేస్తున్నాము అంటే హైలైట్ అనేది చేస్తేనే ఆ శారీ అయితే బాగుంటుంది. నా అవుట్ఫిట్